పేరమ్మా ఈరోజు మనం వివాహంలో 12వ భావం పాత్ర చూద్దామండి. ఇంపార్టెన్స్ ఆఫ్ 12th భావం ఇన్ మ్యారేజ్. వివాహంలో 12వ భావం పాత్ర. 12వ భావం తరచుగా విస్మరించబడుతుంది, ఎందుకంటే హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనుకుంటాం. ఖర్చులు, నష్టభావం ఉంటుంది దాన్ని మామూలుగా అయితే. దానికి ఏంటి 12th హౌస్ అంటే జనరల్ మనకు ఐసోలేషన్, హాస్పిటలైజేషన్, పనిష్మెంట్, జైలు, తర్వాత హాస్పిటల్, ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇవన్నీ వస్తాయి 12th హౌస్లోకి. ఖర్చు, డబ్బుల ఖర్చు, ఇవన్నీ వస్తాయి. అందుకోసం మనం జనరల్గా లాస్ ఆఫ్ హౌస్ ఆఫ్ లాసెస్ కింద ట్రీట్ చేస్తాం దాన్ని మనం. కాకపోతే దాంట్లో శుభాలు కూడా ఉన్నాయి, ఎందుకు లేవు? ఎందుకంటే మోక్షం కావాలంటే 12th హౌస్ కావాలి, అంటే స్పిరిచువల్గా గ్రోత్ కావాలంటే 12th హౌస్ కావాలి. అయితే మనం వివాహానికి మాత్రం ఇంకోటి 12th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ బెడ్ ప్లెషర్. బెడ్ అంటే సంసార సుఖం వచ్చేది 12th హౌస్ నుంచి అనమాట. మనం బ్లడ్ ప్రెషర్ కాదండి, ఇది బెడ్ ప్లెజర్, అంటే సంసారానికి సంబంధించిన సుఖం అనమాట అది. సో ఇది వివాహానికి అత్యంత ముఖ్యమైన అనమాట. ఏడవ భావము భాగస్వామ్యాన్ని నియంత్రిస్తే 12వ భావం పడక గది సాన్నిహిత్యము మరియు వివాహాన్ని పవిత్రం చేసే ఆధ్యాత్మిక పూజారి గురించి తెలియజేస్తుంది అనమాట. అంటే మన జీవితంలో హిందూ సంప్రదాయంలో ప్రతిదీ ఆధ్యాత్మిక భావనతో చేస్తాం అన్నమాట. సో అందుకోసం మనం ఈవెన్ మ్యారేజ్ అయినాక కూడా మనం ఫస్ట్ నైట్ చేసేటప్పుడు కూడా ఆధ్యాత్మిక ఇంకా ముహూర్తం పెట్టి అని చేస్తాం అనమాట జనరల్గా మనం. సో కారణం అదే అనమాట. సో ఇక్కడ ప్రధాన అంశాలు ఏంటి? ఒకటి ఉపపద అంటే 12వ భావం ప్రతిబింబం. ఓకే, ఉపపద 12వ భావం ఆరుడ అంటారు. ఆరుడ అంటే ఇమేజ్ అనమాట టెక్నిక్. 12th హౌస్ ఫిజికల్గా అయితే దాని ఇమేజ్ అంటే బయట ప్రపంచాన్ని ఏం కనపడుతుంది దాని ప్రతిబింబం అనమాట. దాన్ని ఉపపద అంటారు. వివాహం యొక్క బాహ్య చిత్రం 12th హౌస్ అంటే ఇంటర్నల్గా అంటే మనకు లోపల అయితే 12th హౌస్ ఉపపదం 12 అనమాట. అంటే రిఫ్లెక్షన్, మనకి ఎట్లా కనపడుతుంది, బయట ప్రపంచానికి ఎట్లా కనిపిస్తుంది అనేది ఉపపద. యాక్చువల్గా మాత్రం ఫిజికల్గా ఉండేది మాత్రం 12th హౌస్. ఉదాహరణకు అందమైన వేడుక ఉపపద వర్సెస్ నిజమైన వైవాహిక జీవితం 12th హౌస్ అనమాట. పడక యొక్క వాస్తు 12వ భావము వివాహ పడకను నియంత్రిస్తుంది. దాని దిశ, శక్తి మరియు సామరస్యము అన్నీ. దీన్ని విస్మరించడం అంటే అస్థిరమైన భావన కట్టడం వంటిది అనమాట. అంటే 12th హౌస్ను మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పండి టెక్నికల్ ఉద్దేశం. నేష్ట గ్రహాలు. నేష్ట అంటే పెళ్లి చేసే బ్రాహ్మణుడు, పూజారి లెక్క. వివాహ పూజారులు సంస్కృతం. నేష్ట అంటే సంస్కృతం నుంచి వివాహం నిర్వహించే పూజారిని సూచిస్తుంది, బ్రాహ్మణుడు. అట్లా 12వ భావంలో ఉన్న గ్రహాలు నేష్ట గ్రహాలుగా పనిచేస్తాయి. అంటే వాళ్ళు వివాహాన్ని సంపూర్ణం చేసే పూజారులుగా ట్రీట్ చేస్తుంది అనమాట గ్రహాలు. ఉత్తమ గ్రహాలు వివాహానికి బలమైన మద్దతు ఇస్తాయి. సూర్యుడు ధర్మం అనమాట. సూర్యుడు క్రూరుడే కానీ ధర్మం అనమాట. సూర్యుడు ధర్మ పద్ధతి. శ్రీరామచంద్రుడు అనమాట. శ్రీరాముడు, చంద్రుడు, శుక్రుడు, రాహు, ఇవన్నీ సుగమమైన వివాహాలను తీసుకొస్తాయి. శుక్రుడు 12లో ఉంటే ప్రేమ మరియు ఆకర్షణ ఉంటుంది. రాహు అసాధారణం కానీ స్థిరమైన బంధాలు తెస్తుంది. కొంచెం అబ్నార్మాలిటీ ఉంటుంది రాహు ఉన్నందుకు, కాకపోతే స్టిల్ మ్యారేజ్ విల్ సస్టైన్ అంటే అన్నమాట. సవాలు ఇచ్చే గ్రహాలు ఏంటి? గురుడు మరి చాలా మంచివాడు, ఉత్తముడు కదా, మరి 12th హౌస్ ఉండొచ్చా అంటే గురునితో ప్రాబ్లం ఏంటంటే ఆధ్యాత్మిక సంఘర్షణ. వివాహం చేసుకోవాలా వద్దా,
వివాహం త్యజించాలా, ఎందుకు ఈ వివాహం, మనం అన్నీ వదిలిపెట్టేసి సంసార బంధనాలు నాకెందుకు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. గురుడు పూజ చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం, భక్తి చేసుకుందాం, ఇవన్నీ వీటిల్లో ఉంటుంది గురువు దృష్టి. అందుకోసమే ఇది 12th హౌస్కి సూట్ అయ్యేది కాదు. బుధుడు అపరిపక్వత, యవనం పట్ల అధిక ఆసక్తి, కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. అంటే బుధుడు అంటే మీకు టీనేజర్ పిల్లవాడు అనమాట. టీనేజర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏదో చేసేయడం చేసేస్తాం అంతే. అందుకే బుధుడు అంటే చిన్నపిల్లలు, బుధుడు 12th అంటే ఆ సంబంధము ఒక టీనేజ్ పిల్లవాడితో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అది శని కుజుడు వివాహంలో ఆలస్యం లేదా కర్మపాఠాలు నేర్పిస్తాయి 12th హౌస్ కుజుడు అయితే చాలా ప్రాబ్లం ఉంటుందండి బేసిక్. ఎందుకంటే వైలెన్స్ ఉంటుంది బెడ్లో, అంటే ఉడుకు రక్తం ఉంటుంది. బెడ్రూమ్లోకి పోగానే కొట్లాడతారు హౌస్ అండ్ వైఫ్, స్పౌస్ అనమాట. చిరాకు ఉంటుంది, కొట్లాడుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి బెడ్రూమ్లో. శని ఉంటే కనుక ప్యాసివ్గా ఉంటాడు అనమాట, అంటే కోల్డ్గా ఉంటాడు వ్యక్తి, అంటే కావాల్సిన రొమాన్స్ రాదు, అది ప్రాబ్లం అనమాట. శుక్రుడు 12వ భావము వివాహంలో సుఖం లేదా కష్టం తెలుస్తుంది అనమాట. శుక్రుడు ఏడవ భావం భాగస్వామిని చూపిస్తే శుక్రుడు 12వ భావం అది తెలియజేస్తుంది అనమాట. ఏది వివాహం ఎంత సులభంగా జరుగుతుంది. 12th హౌస్ ఏం చేస్తుంది, శుక్రుడి నుంచి 12th హౌస్ వివాహం ఎంత సులభంగా అవుతుంది అని చెప్తుంది అనమాట. శుభగ్రహాలు చంద్రుడు శుక్రుడు 12న ఉంటే కనుక నిరాటంక వివాహం, ప్రాబ్లం లేదు. శుక్రుడు 12th హౌస్ బెస్ట్ అండి, బాగుంటుంది. చంద్రుడు ఉంటే బాగానే ఉంటుంది. పాపగ్రహాలు శని కుజుడు ఉంటే ఆలస్యం లేదా అడ్డంకులు ఉంటాయి. భగవద్భావం ప్రిన్సిపల్ ప్రకారం శుక్రుడు 11వ భావం, అంటే 12 నుంచి 12 కూడా మంచిదే, ఉత్తమం, ముఖ్యమైనది. శుక్రుడి 11వ 12వ ఇల్లు బలంగా ఉంటే వివాహానికి సామాజిక మద్దతు ఉంటుంది, అంటే సోషల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. మీకంటే సొసైటీలో అందరూ హెల్ప్ చేస్తారు మనకు. శుక్రుడు అంటే లగ్నం నుంచి శుక్రుడి నుంచి 11వ ఇంట 12వ ఇల్లు కనుక స్ట్రాంగ్ ఉంటే కనుక సొసైటీ నుంచి హెల్ప్ వస్తుంది. శుక్రుడు 2వ ఇంట 3వ ఇంట్లో పాపగ్రహాలు ఉంటాయి, వివాహ బంధాన్ని కొనసాగించడం చాలా కష్టాలు ఉంటాయి. వీనస్ నుంచి 2nd హౌస్ 3rd హౌస్ పాపగ్రహాలు ఉంటాయి కనుక కొంచెం ఎక్సెప్షన్ కేతు సంతానం కలిగితే కనుక వితిన్ 2-3 ఇయర్స్లో కనుక సంతానం కలిగితే మ్యారేజ్ అయినాక ఆ మ్యారేజ్ సర్వైవ్ అవుతుంది, లేకపోతే కష్టం. మిగిలిన గ్రహాలు ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. శుక్రుడి నుంచి 2వ ఇంట్లో లేదా 3వ ఇంట్లో. శుక్రుడి 5వ భావం శారీరక సంతానోత్పత్తి. మీకు ఐడియా ఉందా లేదా, ఆచ్ఛాదనం అంటారు, ఆచ్ఛాదన దృష్టి అంటారు 5th హౌస్. శుక్రుడి నుంచి 5th హౌస్ ఆచ్ఛాదన దృష్టి అంటారు. అంటే అది 5th హౌస్ ఈజ్ ఫర్ బేబీ ప్రొడక్షన్. శుక్రుడిని 5వ భావం శారీరక సంతానోత్పత్తి. గురుడి నుంచి 5వ భావం తల్లిదండ్రుల గురించి చెప్తే శుక్రుడు 5వ భావం బిడ్డలు కలిగే శారీరక సామర్థ్యం చూపిస్తుంది. శుక్రుడు 5వ భావం బలహీనంగా ఉంటే సంతాన సమస్యలు ఉండవచ్చు. శుక్రుడు గురుడు అక్కడ బలంగా ఉంటే ఆరోగ్యమైన సంతానం. ప్రాథమిక అంశాలు ఇక్కడ వివాహ సమయం నిర్ణయించడం 12వ భావన ఉన్న గ్రహాలు, ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు వంటి దశాకాలంలో వివాహాన్ని ప్రేరేపించగలవు. పరిష్కారాలు 12వ భావం అధిపతి దేవతను ఆరాధించండి. అదే ఉదాహరణకు మీనరాశి అయితే గురుడు, విష్ణువు. పడక దిశను 12వ భావంతో సరిపోల్చండి. అగ్ని రాశులు తూర్పు దిక్కు, అట్లా మెజర్ చేసి చూసుకోండి. విడాకుల సూచనలు ఎప్పుడు వస్తాయి మీకు, 12వ భావం మరియు 7వ భావంలో పాపగ్రహాలు ఉంటే కానీ వివాహ బంధం బలహీనపడవచ్చు. 12వ భావంలో శుభగ్రహాలు ఉంటే వివాహ సమస్యలు పరిష్కరింపగలవు. చివరి అంతర్దృష్టి 12వ భావం వివాహం యొక్క అదృశ్య నిర్మాత.
దాన్ని ఆధ్యాత్మిక, శారీరక మరియు కర్మాత్మక నీల నక్షత్రం. దీనిని అధ్యయనం చేయడం ద్వారా మనం బాహ్య అనుకూలత అంటే 7th హౌస్ నుండి ఆత్మవేగ ప్రయాణం వైపు కదులుతాం. టెక్నికల్గా చెప్పడం ఏంటంటే బేసిక్ ఇక్కడ మీకు అది 7th హౌస్ మ్యారేజ్, 12th హౌస్ ఇస్ మోక్షం. అంటే మీకు పర్ఫెక్ట్ మ్యారేజ్ అయితే కనుక, మీ స్పౌస్ కరెక్ట్గా దొరికితే కనుక మీకు 7th హౌస్ అట్రాక్షన్ తర్వాత మ్యారేజ్, 12th హౌస్ మోక్షం వైపు తీసుకెళ్తాం గ్రాడ్యువల్గా. వివాహంతో మనం మన సంసార బంధనాలు తెంచుకొని మెల్లగా ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి చూపిస్తుంది అన్నమాట. ఇది విప్లవాత్మక దృక్కోణం. ఇది పరిపూర్ణ 7వ ఇంటి జాతకం ఎందుకు వివాహ సమస్యలు ఎదుర్కొంటుందో వివరిస్తుంది. 12వ భావం విస్మరిస్తుంది. ముఖ్యాంశాలు: 12వ భావం అంటే పడక గది ప్లస్ వివాహ పూజారి, నేష్ట గ్రహాలు. ఉపపదం అంటే మాయా, నథింగ్ బట్ అంటే మీకు బయటి ప్రపంచానికి ఏం కనిపిస్తుంది, రియాలిటీ మాత్రం 12th హౌస్. శుక్రుడు 12వ భావం వివాహ సమయం సౌలభ్యాన్ని సూచిస్తుంది. శుక్రుడు 5వ భావం సంతానోత్పత్తి, గురుడు 5వ భావం తల్లిదండ్రులను చూపిస్తుందండి. ఇవి కనుక మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈవెన్ మ్యాచ్ మేకింగ్ యాప్ కూడా చూసుకోవాలి. అబ్బాయి అమ్మాయికి 12th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉంది చూసుకొని ఆ రెమెడీస్ చేసుకోవచ్చు, మీరు మ్యారేజ్ చేయించుకోవాలి. ధన్యవాదాలు.